నమస్తే ఈకెండ్ అదర్స్ కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన అదర్స్ ఈకెండ్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. చలో ఇక ముచ్చట్లు షురూ చేయడానికి నేను రెడీ. మరి వార్తలు చూడడానికి మీరు రెడీనా? చలో ఈ హెడ్లైన్స్ ఎంత చూడండి. పట్నంలో మంచిగా దంచి కొడుతున్నాయి అక్కరకు రాని వానలు. ఏందో ఏమో అని మస్తు పరేషాన్ అవుతున్నారు పట్నం ప్రజలు. రేపే కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్. కార్యక్రమం చూడడానికి చాలా మంది వెయిటింగ్. ₹2000 చిన్న రోబో ఉపాయం మస్తు ఏసిండని అంటున్నారు చూసిన జనం. సీఎం సార్ వస్తే అవుతున్నది మస్తు ట్రాఫిక్. మామూలు తిప్పలు పెట్టుడు న్యాయమేనా అని అడుగుతున్నారు పబ్లిక్. అక్కడికి రాని పనులకు సీఎం పెడుతున్నాడంటే ₹1,00,000. ఎందుకు పనిపీరని అడుగుతున్నారు మన దగ్గర లీడర్లు. గులాబీ ఎమ్మెల్యేలు తీసుకున్నారంటే ₹3,00,000. ఇదేం పనితీరని అడుగుతున్నారు పక్క పార్టీ లీడర్లు. ఇవాళ మన అదర్ న్యూస్లో మొదగల ముచ్చట గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. అయితే ఇవాళ ముచ్చట ఏంటంటే ఇప్పుడున్న కాలంని చూస్తుంటే పానం అంతా గాయ అవుతున్నది. ఎందుకంటారు ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. ఇక గట్ల ఉన్నది ఇవాళ రేపు మన దగ్గర కాలం. ఇవాళ మన పట్టణంలో పొద్దుగాల ఏమైందో ఎరికే కదా. ఇప్పుడు ముచ్చట గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ఈ వార్త తిన్నాక మనకి అంటే నాకైతే మస్తు రందయింది. గట్లనే ఇటు లీడర్ల మీద కోపం కూడా వస్తున్నది. చలో ఇక ఆలస్యం చేయకుండా వార్త ఏందో చూడుండ్రి. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇలా పొద్దుగాలనే 5 గంటలకే చురైన వాన ఎన్ని ఘోరాలకు గురైందో మీరే చూడుర్రి. ఆయన ఎండాకాలంలో ఈ వర్షాలేందో ఏమో నాకైతే ఏం సమజ్ అయితే లేదు. ఒకటే గాలులు. కొన్ని జిల్లాలలోనైతే ఇక వడగండ్ల వర్షాలే. ఇక ఈ వర్షాలకు 5 రోజుల సంధి వాహనదారులు అంతకన్నా ఎక్కువ మన రైతన్నలకు వచ్చింది పెద్ద కష్టం. ఇక మన పట్నం సంగతి అయితే తెలిసిందేనా. చిన్న వాన వచ్చినా ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి సంగతి. అయితే అసలు ముచ్చట ఏంటంటే సికింద్రాబాద్ దగ్గర ఉన్న కళాశీగూడలో ఒక ముచ్చట అయింది. ఆ గొగ్గి పాప పేరు మౌనిక, 9 ఏళ్ల వయసు, 4వ క్లాసు చదువుతుందంట. అయితే పొద్దుగల పాల ప్యాకెట్ తీసుకురానికి పోయి తెరుచుకొని ఉన్న మ్యాన్ హోల్లో పడ్డదంట పాపం. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటారా, ఈ ముందుగాల వాళ్ళ అన్న వడబోతుంటే కాపాడదామని చివరికి ఆమె ప్రాణం మీదకి తెచ్చుకున్నది ఈ చిన్న పాప. ఇక ఇప్పుడు గిదే ముచ్చట మీద ఇటు మన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఏమంటున్నాడంటే, ఎందుకు లేదా పరిస్థితి కళాసు కూడా అడగండి. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అడగండి, ఇక్కడ బాస్తేబోలేని ఆ నాలా కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలల్లో మనం ఇట్లా అది చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అడగండి. అమాయకంగా మాట్లాడేస్తాం. ఏదో టీవీలో పేపర్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, పిచ్చి పబ్లిసిటీ కోసం ఏది పడుతుంది మాట్లాడేస్తామంటే ఎట్లా? బాధ్యత లేవా? నేను దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేసేది, తప్పకుండా ప్రభుత్వం ఏ చిన్న అంశమైనా కానీ సీరియస్గా తీసుకుంటుంది. ఒకవేళ అధికారులు బాధ్యత అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే సమస్య ఉండదు. కానీ అన్నిటికీ రాజకీయమే మాట్లాడదాం అనుకొని ఎవరి మీదో నెపం పెడదాం అనేటువంటి మాట్లాడుకొని మీరు విజువల్స్ చూడండి. ఆ బ్రదర్ ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి పొద్దున పోయే విజువల్ చూడండి. ఆ అమ్మాయి ఆ నాలలో పడుతుంటే 5-6 మంది నిలబడి చూస్తారు ఇక్కడ. ఆగో సార్ ముచ్చట గట్లుంటే మన జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మేడం ఏమంటున్నదంటే, పడ్డప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అని మేము 100 సార్లు చెప్పామండి. ఇవాళ ఫస్ట్ టైం కాదు. సో వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్ మరి? బ్యారికేడ్స్ ప్లీజ్ డోంట్ టెల్ మీ వెదర్ ఇట్ ఇస్ స్మాల్ ఆర్ బిగ్. నాకు కావాల్సింది నేను ఏమంటానంటే, మీకు తెలుసు అదే హజార్డస్ ఉంది.
స్టెప్ కూడా ఈ ఆఫీసర్స్తో కానివ్వండి, రెగ్యులర్గా జిహెచ్ఎంసీ కానివ్వండి, యాజ్ అ మేయర్ నేను కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, మా మినిస్టర్ గారు కేటీఆర్ గారు కానివ్వండి, ఇది రెగ్యులర్ సమావేశాలు చేస్తున్నా. అంటే వీళ్ళతో మేము అంటే పరిశీలిస్తూనే ఉన్నాం ఈ రోడ్స్ గురించి. వాళ్ళకి మేము అధికారులకు చెప్తున్నాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఎక్కడన్నా ఇట్లాంటి రోడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎట్లాంటి మన ప్రాబ్లమ్స్ చూస్తే ఇమీడియట్ గా మనం ఒక హజార్డస్ ఆర్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ అన్నది బోర్డ్స్ పెట్టాలి. ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మా ఆఫీసర్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు, వాళ్ళది బోర్డ్స్ వాళ్ళు అన్నారు, వాళ్ళు బ్యారికేడ్స్ అవి పెట్టారు. కానీ ఇక్కడ ఉన్న మీరు చూస్తున్నట్టయితే అంటే స్థానికులు చెప్తున్నారు, ఇది అధికారులు చెప్పే విషయం కాదు, స్థానికులు చెప్తున్నారు. చూసినారు లీడర్ల ముచ్చట ఏ తిరుగున్నదో అంటే అనొద్దు కానీ ఇప్పుడు అని కాదు సారు. ఎప్పుడైనా ఎవరి నియోజకవర్గంలో ఎట్లున్నది, మరి వాళ్ళ మంచి ఏంది షేడ్ అయిందని ఎవరైనా అరుచుకున్నారా సారు? గిట్లా మంచి షేడ్ చూస్తే ఇలా ఇంత ఘోరం కాకుండా ఉండు కదా సార్లు అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన పట్నంలో ఎక్కడికి వెళ్ళి చూసినా కనబడే ఈ కొత్త సచివాలయం ముచ్చట్లు ఇంతకు మునుపు మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. అయితే మొన్నటి వరకు సచివాలయం ఎట్లున్నది, గట్లనే అక్కడ మన లీడర్లకు ఉన్న సౌలతులేంది, ఇక ఇట్లా ఒక టారెండా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. కానీ అయితే రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డ కొద్దీ లీడర్ల ఆలోచనలు చాలా రకాలుగా మారుతున్నాయి. ఇగో గీ ముచ్చట అంతా మొన్నటి వరకు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి కూడా ఉన్నది. మరి వార్త ఏందో మీరు చూడురి. అయ్యో ఏంది గట్లా చూస్తున్నారు, చెప్పిన ముచ్చటనే మళ్ళీ చెప్తున్నా అని ఆలోచన చేస్తున్నారులే. ఇయాల్టి ఆఖరి రోజు కదా, ఇంకో ముచ్చట కూడా మాట్లాడుకుందాం. అగో నీళ్ళ నుంచి వీడియో సురుగానే అగో ఇంద్రభవనం అన్నారు, 2 కళ్ళు సరిపోవు అన్నారు, మళ్ళీ గిది ఎక్కడిది ఏం కథ అని పరిచయం అయినరులే. గిదేందో యాదికి వచ్చిన రాదులే, అయినా యాదికి ఎవరికి రాదులే. మొత్తం యావత్ తెలంగాణ పబ్లిక్ గత పక్కపంటి రాష్ట్రాలకు ఈ దునియా మొత్తమే తెలిసిన ముచ్చాను నేనే. గిదే మన కొత్త సచివాలయం సూచనారులో ఎంత ముదుగున్నదో. ఈ ముచ్చట మనం మునుపు చెప్పుకునేదవులా. అగో మన కొత్త సచివాలయంలో లోపల ఎట్లుంటుంది, ఏం కథ, సీఎం సార్ ఎక్కడ కూర్చుంటాడు, మంత్రులు ఎక్కడ కూర్చుంటారు, ఏడ తింటారు, ఏం కథ అవన్నీ చెప్పుకున్నాం కదా. ఒక్క పారి మళ్ళీ పారి చూపెడతాం చూడండి. అరే వా చూసినారులాగా బండలు చూడుర్రి మిలమిల మెరుతానే. అగో కాళ్ళ కింద ఉండాల్సిన బండలు కూడా గోడలకి వేపించి ఎంత ముద్దుగా అలంకరించిండో చూడుర్రి. అరే వా ఏమన్నా ఉన్నదా, ఇంద్రభవనం లెక్కనే ఉన్నాయి. చూస్తే కనీసం 2 కళ్ళు కూడా సరిపోవట్లేవు, గట్లున్నది. మరి అగో సీఎం సారు కూర్చొని తిననీకి గట్ల పక్కపోంటి మంత్రుల కుర్చీలు ఇక చూడుర్రి ఏ తిరుగున్నదో. ఇక ముందరి దిక్కు చూడుర్రి పెద్ద పెద్ద గాలిపంక గదేనులాగా హెలికాప్టర్ చాగనికి పెద్ద ఫిలేసు, గట్లనే దాని పక్కపోంటి పెద్ద పెద్ద కార్లు పెట్టుకోనికి పార్కింగు. అరే ఇట్లా 1 2 చెప్పుకోనికి చాలా ఉన్నాయి. ఇక ఒకప్పుడు మన పట్నంలో చూడడానికి చార్మినారు, గట్లనే గోల్కొండ, ఇంకొకటి అనుకుంటే ఇక ఇప్పటి సంది మాత్రం పట్నం వచ్చిన వాళ్ళు ఇక కొత్త సచివాలయం చూడాల్సిందే. అవు మరి తీరే కట్టిండు. ఇక ఈ ముచ్చటంతా గిట్టుంటే ఇక మరి ఈ కట్టుడు చూసి ఇక పక్కబోంటి రాష్ట్రాల అయితే ఇక తెలంగాణ రాష్ట్రం జర ధనిక రాష్ట్రమేనా అంటారేమో అని అంటున్నారు ముచ్చటైన పబ్లిక్.
ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త సచివాలయం డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ నెల 30వ తారీఖున తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేయాలని మన సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు. ఇక ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గట్టనే మంత్రులు, ఇక జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇక అందరికి మీటింగ్ లో కూర్చొని సార్ తోటి ముచ్చట పెట్టిల్లు అన్నట్టు. ఇక ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవాల ప్రైవేట్ వాహనాల్లో లోపలికి రానియరట. గట్లనే ఇక వృద్ధులు, దివ్యాంగుల వాళ్ళ నుండి వాళ్ళకు కరెంటు బండ్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక గట్లనే 30వ తారీఖు మరి పూజ ఎప్పుడు చేయాలి, ఏ టైంకి చేయాలో ఇక వివరాలన్నీ తర్వాత చెప్తారట. ఇక ఇప్పుడు ఈ పండుగకు చాలా ఎత్తున జనాలు రావాలి. గట్లనే ఇక ఆర్టీసీ బస్సులు కూడా చేపిస్తారట సారు. ఇక ఏంది లేలేనా 35,000 మందికి ఈ ప్రారంభోత్సవానికి రావాలట. ఇక గట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు వచ్చి హాజరు కావాలన్నట్టు. ఇక ఇట్లా ప్రారంభోత్సవం కాగానే మొదల సీఎం సార్ క్యాబిన్ లో కూర్చుంటాడట. ఇక ఐటక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఇక మంచి చెడు మాట్లాడుకుంటారట. ఇక ఇదంతా ఇప్పుడు సచివాలయం ముచ్చట. మన అదర్స్లా టాలెంట్ కి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక చాలా రోజులు అవుతున్నది కదా. అయితే ఇలా మీ కొరకు ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. చలో ఇక ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చెప్పుకుందాం. అయితే ఈ ముచ్చట్ల ఇంకో గమ్మత్తు వార్త ఏంటంటే, ఇప్పుడు మనం కళగానుడు ఒక ఎత్తు అయితే దాన్ని వాస్తవాలకు తీసుకొచ్చుడు ఇంకొక ఎత్తు అనమాట. కానీ చిన్న వయసులోనే ఈ పొలగాడు ఇంత పెద్ద ఆలోచన చేసిండంటే జర ధైర్యమైన ముచ్చటనే అని చెప్పుకోవచ్చు. అయ్యో అంత చెప్పినా కానీ అసలు ముచ్చటేందో చెప్పలేదు కదా. చలో ఇక ముచ్చట షురు చేయండి. ఆ గోగి అలా మనం చెప్పుకోవాల్సిన టాలెంట్ ముచ్చట ఏందంటే, ఈడ మరి అస్సలు ముచ్చట ఏంది అటరా. ఇగో ఈడ కనిపిస్తున్న ఈ పొలగాని పేరు దేబాషి దత్త. ఈ పొలగాడు ఇప్పుడు పాలిటెక్నిక్ 2వ ఏడాది చదువుతుండట. అయితే ఈ పిల్లగానికి రోబోలంటే మస్తు పనమట. ఇక ఎట్లయినా రోబోలను తయారు చేయాలని చాలా సార్లు ఆలోచన చేసిండు. కానీ రోబో తయారు చేద్దామంటే అంత పైకం లేకపాయే. అయినా సరే ఈ పిల్లగాడు పట్టిడవకుండా ఇంట్లో ఉన్న పాత కొత్త పనికిరాని వస్తువులతోటి, చదువుకున్న చదువుల సాయంతో 2 నెలలు కష్టపడి గీయాల మన ముందుకు గీ రోబోని తీసుకొచ్చిండు. వారేవా ఎంత ముద్దుగున్నదిలే గీ రోబో. ఇక మొత్తానికి గీ రోబో చేసినందుకు మనోడికి కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందట. అవు గీ ముచ్చట వాస్తవమే. చాలా మంచిగా తయారు చేసిండు గానుల్లా. ఇక ఈ రోబోకి 4 చక్రాలని తయారు చేసిండు. గట్లనే రోబో పని చేయనికి ఒక రిమోట్ యాప్ ని కూడా తయారు చేసిండట. అట్లనే మన ఫోన్లగా యాప్ తోటి రోబోని కదిలించొచ్చు అన్నట్టు. ఇంకా చెప్పాలంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు గిట్టాలు వస్తే కాఫీలు, టీలు, టిఫిన్లు ఇవన్నీ నీకు ఉపయోగించొచ్చని, అంతేగాక మరి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లలో కూడా అవార్డులను అందించనీకి ఈ రోబోని ఉపయోగించొచ్చని దేబాషి దత్త పిల్లగాడు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇంకా మెరుగైన రోబోని కూడా తయారు చేయాలని, గట్లనే అది తన కోరిక అని చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి ఇప్పుడు ఈ దేబాషి దత్త అనే పిల్లగాడు చేసిన రోబో ఇప్పుడు మన ఇంటర్నెట్ లో మస్తు చక్కర్లు పడుతుంది. బ్రేక్ తర్వాత ఏముంటాయి ఇలా రాజకీయ ముచ్చట్లే కదా. చలో ఇవాళ మన రాజకీయ వార్త ఏంటంటే, మన సీఎం కేసీఆర్ సార్ ముచ్చట. కేసీఆర్ సార్ ముచ్చట్న మళ్ళీ ఏమైంది ఏం కథ అని పరిశ్రమ అయితే కాకుర్రి, జరా ఓపిక పట్టుండ్రి. అస్సలు ముచ్చటకి వస్తున్నాం కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వార్త మేము రాసుకున్న వార్త కాదులో, పబ్లిక్ అనుకున్న మాట. అవు ఇవాళ పబ్లిక్ మస్తు తిప్పలు పడి ఈ ముచ్చట మీద చాలా గరం అయ్యారు. అయితే ఇలా మంచి ఏంది షెడ్ ఏంది, అసలు పబ్లిక్ ఆలోచన ఏందని ఇక అన్నీ ఒకటానికొకటి అరుచుకుందాం పారి. ఇక్కడ మేము రాసిన వార్త గట్ట పబ్లిక్ అనుకునే ముచ్చట ఏందంటే, ఇక అసలు ముచ్చట ఏందంటే, ఇగో ఇక్కడ మన బేగంపేట దాటినాక ఇక ఈ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కే దగ్గర ఇక సీఎం సార్ వస్తున్నాడు అని చెప్పేసి అగో ఏంది ఎర్ర టెండల అరివా ఇప్పటికే కథ. ఇక మన పట్టణంలో జరిగినంత ట్రాఫిక్ అయిందంటే అరిగోసలు పడాలి పబ్లిక్. గసంటిది ఇగో ఎర్ర టెండల జనాలు ఏ తీర తిప్పలు పడుతున్నారో చూడుండ్రి. అగో సీఎం సార్ వచ్చిండు. ఇక పని మరి అక్కడ అర్జెంట్ ఏందా విషయం పక్కన పెడితే అగో సీఎం సార్ బయటికి వెళ్తాడనగో
10 నిమిషాల కాడి కాకపోతే ఇక ఏం లేదు కానీ వర్రి అక్కయ్యగా లేలేనో ఒక అర్ధ గంట ఆపేసరికి పబ్లిక్ చాలా రకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇక మరి కాడ గంతగానో అర్జెంటుగా పబ్లిక్ ఏం పని ఉన్నదంటే ఇక చెప్పలేం కదా సార్లు. ఇక ఎలా జర ఇంత చాలా అర్జెంటుగా ఉండిపోయేటోళ్ళు కొంతమంది ఉంటే ఇక నిమ్మలంగా పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎర్ర టెండలకి ఇట్లా పబ్లిక్ నిలబెట్టుడు బండ్లాపుడు ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఏందో ఏమో ఇక ఈ నడువ మన దగ్గర తెలంగాణ లీడర్ల కథ ఎట్లున్నదంటే ఇక సీఎం అయినా మినిస్టర్లు అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీలు అయినా ఇక జెడ్పీటీసీ అయినా సర్పంచ్లు అయినా కథం ఇక ఇవాళ బయటకు రోడ్డు మీదకి వస్తున్నానంటే కథం ఇక పోలీసార్లు ఎక్కడికక్కడ బండ్లను ఆపేస్తున్నారు, గంటల కొద్ది కామన్నా ట్రాఫిక్ పెంచుతున్నారు. ఇక పబ్లిక్ కోసం అయితే చెప్పలేని తీరుకున్నదని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏందో ఏమో లీడర్లు ఇక మీకే తెలియాలి. అగో రాజకీయ నాయకులు అంటే పబ్లిక్ తిప్పలు పడకుండా పబ్లిక్ గోసలాడుకోవాలా, మంచి చెడు చూసుకోవాలి. కానీ ఈ నడువేందో రాజకీయ లీడర్లు బయటకు వస్తే పబ్లిక్ మస్తు గోసలు అవుతున్నాయి, తీరం తిప్పలు అవుతున్నాయి అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఓ లీడర్లు జరో పారే ఆలస్యం చేయట్రు ఈ ముచ్చట మీద. ఇగో అంటానొద్దు కానీ రాజకీయం అంటే లొల్లీలు గట్లే కొట్లాటలు పంచాయతీలు కూలులు కుతాంత్రాలతో కూడుకున్నది కదా. అగో మళ్ళీ గిట్లా అన్నా ఏందని గరం కాకుండ్రి. గీ మాటలన్నీ పబ్లిక్ అన్నాయే ఉల్లా. అవు నాకు ఒక ముచ్చట్ల చాలా డౌట్ కొడుతున్నది. నిన్న మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన మాటలు విన్నరా ఉల్లా? ఇంతకు మునుపు మనం చెప్పుకున్న ముచ్చటనే. అయితే గదే ముచ్చట మీద ఇప్పుడు పక్క పార్టీ లీడర్లు కూడా చాలా ఆలోచనలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం ఆలోచన చేసిరు, ఇలా మరి మంచేంది చెడేంది, అసలు మొత్తానికి ప్రజలకు ఏం చేయదలుచుకున్నారని అడుగుతున్నారు పబ్లిక్. చలో ఇక ఆలస్యమేందుకు, ముచ్చట షురు చేద్దాం పారి. అంటానది కానీ రాజకీయం అంటేనే లొల్లిలు గట్లనే కొట్లాటలు పంచాయతీలు ఇక కుళ్ళు కుతంత్రాలతో ఊడుకున్నదే. ఇక ఈ ముచ్చట మనకు అందరికీ ఆగో మళ్ళీ ఈ ముచ్చట మరి నేనన్నదాన్ని కాదు రో పబ్లిక్ అంటే తిన్నాం. అవు నాకు ముచ్చట చాలా డౌట్ కొడుతున్నది. నిన్న మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన మాటలు విన్నారు. గంత మునుపు మనం చెప్పుకున్న ముచ్చటే కదా. ఇప్పుడు గదే ముచ్చట మీద పక్క పార్టీ లీడర్లు ఏమంటున్నారంటే అవో సార్ దళిత బంధుల మరి ఇట్లా 3 లక్షలు తీసుకుంటున్నారు గా ఎమ్మెల్యేలు అని చెప్పినప్పుడు మరి గా ఎమ్మెల్యేల లిస్ట్ కూడా మీ కాడ ఉన్నప్పుడు మరగా ఎమ్మెల్యేలు ఎవరు ఎందుకు తీసుకుంటున్నారు ఇదేం పద్ధతి అని మందలేయాలి కదా సారు. అగో ఉన్నది ఇక మేము ఏం చేస్తాం మాకు ఎరికే అని చెప్తే ఇది మంచి పద్ధతి అని ఇంకొకసారి అంటే అగో పబ్లిక్ ఎక్కడనో ఒకటి దళిత బంధు రైతు బంధు అని అందుతుంటే వచ్చే దాంట్లో కూడా సగం వీలే తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇంకోసారి అంటున్నాడు. ఓరి అవ్వయ్య ఇట్లా చెప్పుకుంటా పోతే 1 2 చాలా ఉన్నాయి. ఆయన ఒక ఆయన ఉంటాడు పైసల మంత్రి అని, మా పక్కకి ఇంకో పక్క నియోజకవర్గం ఉంటుంది. ఆయన మాట్లాడతాడు, కేంద్రం ఏమన్నా ఇస్తుందేమో అడిగిపోయి బీజేపీ వాళ్ళని పోయి తీసుకురమ్మాను, మేము 10,000 ఇస్తాం, కిషన్ రెడ్డినో 10,000 ఇవ్వను. ఇది వీళ్ళ మాటలు. అంటే ఏంది హరీష్ రావు గారు ఏదైనా గెట్టు పంచాయితా? నువ్వు యాడికెళ్ళి తోటపల్లికి వెళ్ళి తెచ్చిస్తున్నావు 10,000, యాడికెళ్ళి లేకపోతే కేసీఆర్ గారు ఏమైనా ఫామ్ హౌస్ పైసలు పంపిస్తురా? వీళ్ళంటే 10,000 ఇస్తున్నారట, కేంద్రం కూడా 10,000 ఇవ్వాలంట. యాడికెళ్ళి ఇస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి గారు పోయినసారి ఏప్రిల్ మధ్యలో జరిగినటువంటి వడగళ్ళకి మహబూబాబాద్ ఖమ్మం గట్టుగట్టు పోయొచ్చి ఒక జీవో ఇచ్చిండు. దాంట్లోనే ఎన్డీఆర్ఎఫ్ నిధులన్నీ ఎస్డీఆర్ఎఫ్ నిధులన్నీ ఆ జీవోలో ఉన్నాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గవిచ్చే ఇది లేదు కానీ మళ్ళీ పోయి కిషన్ రెడ్డి గారు 10,000 తెస్తారా, బీజేపీ వాళ్ళు 10,000 తెస్తారా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు హరీష్ రావు వచ్చి. అంటే ఎంతసేపు రాజకీయం, ఇందాక అన్న అడిగినట్టు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, మళ్ళీ జనాలకు డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఏ స్కీమ్ తీసుకురావాలి, ఎట్లా అనౌన్స్ చేయాలి, ఎట్లా 3వ అధికారాన్ని పొందాలి. ఇప్పుడు దళిత బంధువులు కూడా కమిషన్లు తీసుకుంటూ మళ్ళీ అధికారం కోసం ఓట్ల కోసం ఎట్లా రావాలనేటువంటి ఆత్మ పరిశీలన లేదు. కానీ అగో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు పెట్టిందేమో ప్రజల కోసం, అయితే పైసలు మాత్రం లీడర్ల జేబులకే పోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ముచ్చటల ఇక పబ్లిక్ ఏమైనా ఎవరు ఎక్కడ పోయినా మనకు సంబంధం లేదు. కానీ ఇక ఎలక్షన్ టైం దగ్గర పడ్డది. ఇక పెద్ద లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక ఎవ్వరు ఇంట్లో కూర్చోవద్దు, బయటికి పోవాలి, ప్రజలలో తిరగాలి, మంచి చెడు అర్చుకోవాలి అని అంటున్నారు. అగో సారు జర ఆపనంగా చేయండి, గట్లనే మా గోసలు తెలుస్తాయని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. కానీ ఏదేమైనా ఇట్లా ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాల పైసలు గుంజడం మంచి పద్ధతి కాదు సార్లు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇదే ముచ్చట మీద ఇప్పుడు పక్క పార్టీ లీడర్లు కూడా మస్తు గరమవుతున్నారు.
ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే గిట్లా మంచేంది చెడేంది అనేది మనం ఐటంక మాట్లాడుకుందాం. కానీ అయితే ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయి, ప్రజలు ఎట్లున్నారు, మరి వాళ్ళ మంచేంది చెడేంది, వాళ్ళకి ఏమైనా తిప్పలు ఉన్నాయా? ఇగో ఇవన్నీ ఇప్పుడున్న రాజకీయ లీడర్లు పట్టించుకుంటున్నారా? వాళ్ళ ఏంది పట్టించుకుంటున్నారా? ఎప్పుడబ్బా అసలు ఎవరు మందలు ఇచ్చిర్రని గీ ముచ్చట జరిగినంత గమ్మత్తుగానే ఉన్నది. కానీ చలో గీ ముచ్చట ఇంకింత పురాగా అరుచుకుందాం పారి. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా మంచిది చెడేంది అనే ముచ్చట మనం పక్కన పెడితే ఇప్పుడు మన తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయి, ఆ రాజకీయ నాయకుల లీడర్ల తీర్లు ఎట్లున్నాయి, ఇక ప్రజలు ఎట్లున్నారు, మన వాళ్ళ మంచిది చెడేంది, ఇక ఏమైనా తిప్పలు ఉన్నాయా అని అడిగితే లీడర్లు పబ్లిక్ దగ్గరికి పోతనే లేరట, గట్లనే పబ్లిక్ మంచి చెడు అరుచుకుంటూనే లేరట. సార్లు ఇక ఈ ముచ్చట మరి మేమన్నది కాదు, పబ్లిక్ అంటే అంటున్నాం. ఇక గట్లనే తెలంగాణలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మోత మోగుతున్నది, గదే ముచ్చట. ఇక ఇప్పుడు మన రేపు రిబ్బన్ కటింగ్ అయ్యే కొత్త సచివాలయం ముచ్చట. మరి సచివాలయం ఎందుకు ఏం కాదా అనే ముచ్చట పక్కన పెడితే ఇక ఈ సచివాలయం ఎన్నడైతే సురువు చేసిలో ఇక అప్పటి సందికి ఇప్పటిదాకా కూడా ఇక ఇది ఎందుకు కడుతున్నారు, దేనికోసం కడుతున్నారు, ఇదేం కథ అని చెప్పేసి పక్క పార్టీ లీడర్లు చాలా గరం అవుతున్నారు. అట్లనే మనకి కొత్త సచివాలయం కట్టడానికి అసలు కారణం ఏంది, తెలంగాణలో పబ్లిక్ ఎట్లున్నారు, వాళ్ళ గోసలు ఏంది, వాళ్ళ మంచి చెడు ఏంది అని కట్టించుకోకుండా తెలంగాణలో ఎక్కడ చూసినా పబ్లిక్ సగా ఉండడానికి ఇండే లేవు. గసంటిది ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఇంతమందిని పనిలో పెట్టి ఈ కొత్త సచివాలయం గట్టుడైంది, ఇంత ఖర్చు పెట్టుడైంది అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్ష లీడర్లు. ఇక మొత్తానికి మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్ష లీడర్లు అన్నారన్న మాట కాదు, కానీ పక్క దేశ పోలు కట్టిన పక్క రాష్ట్ర పోలు కూడా మన తెలంగాణకు వస్తే ఈ కొత్త సచివాలయం కట్టుడు చూస్తే కనుక తెలంగాణ అప్పులు లేని రాష్ట్రం అని చెప్పుకుంటారేమో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. మరే ఇక ఏదేమైనా రేపు పొద్దుగాల మన ట్యాంక్ బండి పక్క పోటున్న కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ అవుతున్నది. ఇక చూడాల మరి కార్యక్రమం ఏ తీరుగా ముందడి పోతుందో, ఈ ముచ్చట మీద ప్రతిపక్ష లీడర్లు ఏమంటారో. చలో ఇలా మన అదృశ్య చిటుకు పట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూడుండ్రి. చూసినారులా మూగ జీవాలతోటి ప్రేమగా ఉన్నామనుకో అవి మనకన్నా చాలా ఎక్కువ విశ్వాసం ముందు పెడుతుంది. అట్లనే మనం మంచి చెడు కాపాడుకుంటాయి. ఇక తెర్ర వాటికి మనం అటు ఇటు చేసినామంటే ఈ అక్క ఎగిరిలే పట్టేస్తాయి. ఇక్కడ వీడియో చూసినట్టే. హరేవా చూసినారులా మూగ జీవాల తెలివి ఏ తిరుగు ఉన్నదో. హరేవా ఇప్పుడు ఈ వీడియో మనం సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నాయి కదా. అచ్చం మనుషులు కూడా దూప అయితే ఎట్లయితే బోరింగ్ కాడికి పోయి బోరింగ్ కొట్టి ఇంత నీళ్ళ దూప తీర్చుకుంటారో గదే మాదిరిగా ఏనుగు చూడు ఏ తిరిగి కొట్టి మరి నీళ్ళు తాగుతున్నదా. హరేవా మంచిగా ఉన్నది కదా ఈ వీడియో. అది ఇయాల్టి మన అదురు సీకెండ్ న్యూస్. చలో రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.